ఊపిరి కుక్కలా తిరుగుతూ ఉంటుంది, లోపలికి బయటికి లోపలికి బయటికి. ఈయన ఈయన ఎక్కడ ఉన్నాడు? ఆత్మయందు ఉన్నాడు. ఏమీ తెలియవు. అందుకే మీరు చూడండి, ఆత్మగా ఉండిపోయాడు అనుకోండి, సుఖం, అదే శాంతి. అందుకే మీరు చూడండి, ఏమిటో ఎంత ఇబ్బంది పడిపోయానోనండి, గాఢ నిద్ర పట్టాను ఇవ్వడండో, ఎంత హాయిగా ఉందోనండి నిద్ర పట్టంటాడు. ఆ హాయి ఏమిటంటే ఆత్మగా నిలబడిపోవడం. కానీ అది మన ఎరుకలో ఉండదు. సుషుప్తి ఎరుక కాదు, మన చేత తెలియబడేది కాదు. నిద్రపోతామంటే ఆత్మ ఒక్కటే ఉంటుంది. తురీయం అంటే 4వ దశలో ఈ 3 దశల్ని చూస్తారు. తాను అలా నిలబడి ఈ శరీరము నిద్రపోతోందని, ఈ శరీరము కలకంటోందని, ఈ శరీరము లేచి ఉందని, దీని 3 అవస్థల్ని తాను చూస్తాడు. తాను చూసి 3 అవస్థల్ని చెప్తే 4వ అవస్థలో ఉన్నాడు. అందుకని తురీయములో ఉన్నవాడెవరో వాడు జ్ఞాని, ఆ స్థాయికి వెళ్ళగలిగినటువంటి వాడు.